అటు సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే అయిపోయింది. ముంబై అయితే టఫ్ గేమ్ అని చెప్పాలి వాళ్ళకి. మరి టాస్ గెలిస్తే అటు బ్యాటింగ్ ఫస్ట్ చేసుకున్నారు, మీకు మంచి స్కోర్ పెట్టే అవకాశం ఉండే. కానీ అటు చెన్నై వాళ్ళు బాగా బౌలింగ్ చేసిరని చెప్పాలి. ఆ పిచ్లో కొంచెం హెల్ప్ ఉన్న మీకు అక్కడ ముంబై బ్యాటర్స్ అయితే గుడ్ గోయింగ్ బోలే. అక్కడ చెన్నై కూడా బ్యాటింగ్లో బాగా చేసిరని చెప్పాలి. లాస్ట్ వాళ్ళ కార్తీక్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ పార్ట్నర్షిప్ అయితే బాగా వచ్చింది. సో ఓవరాల్గా మొత్తం చెన్నైదే ఆల్మోస్ట్ డామినేషన్ ఉండే ఈ గేమ్లో. మరి చెన్నై వాళ్ళైతే ఇప్పుడు ఈవెంతో మస్తు హ్యాపీ ఉంటారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగుంది కనిపిస్తుంది, ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్ చెన్నై అయితే ఈవెంతో హ్యాపీ ఉంటారు. 9-4 వాళ్ళు కూడా ఇంకా ఇక టాప్ 4 పై ఇంకొంచెం హోప్స్ అనేవి పెరుగుతాయి. ముంబై అయితే అవుట్ ఇయ్య ఆల్మోస్ట్ అవుటే ఇయ్య. ఇప్పుడు 7 ఓడిపోయారు, 7 ఓడిపోయారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ అవుట్ అయ్యా. సో మరి ఇక ఓవరాల్ ఎట్లుండో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో, ఈ మ్యాచ్. సో ముందే అటు టాస్ అయితే ముంబై గెలిచింది, ముంబై గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకున్నా నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. కానీ అక్కడ మీకు టీమ్స్ చేంజ్ అయితే మీకు అక్కడ అశ్విన్ కుమార్ లేడు. అశ్విన్ కుమార్ ఉంటాడు అనుకున్నాను నేను. ఇంపాక్ట్ వాళ్ళు క్రిష్ అక్కడ రఘు శర్మ తెచ్చుకున్నారు, మంచి స్పిన్నర్. బాగానే బౌలింగ్ చేసిన చెప్పాలి రఘు శర్మ. ఇక మీకు ఈ చెన్నై టీం అయితే మీకు రామకృష్ణ ఘోష్ని తెచ్చుకున్నారు. సో అఖిలేష్ లేడు, అఖిలేష్ ప్లస్లో ప్రశాంత్ వీర్ ఉన్నాడు. అక్కడ మీకు అఖిలేష్ తెచ్చుకుంటారు అనుకున్నా. కానీ అటు మీకు ఫస్ట్ 2 ఓవర్లు అయితే మీకు ఫస్ట్ ఓవర్ అక్కడ ఒక్కటే రన్ వచ్చింది, ముఖేష్ చౌదరి మంచి మంచి ఓవర్ వేసిందని చెప్పాలి. నెక్స్ట్ ఓవర్ మీకు విల్ జాక్స్ అవుట్ అయ్యిండు. అక్కడనే మీకు కొంచెం రన్స్ అనేది తక్కువైనా అనిపించింది. ఆ పిచ్లో కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అనిపించింది. బౌన్స్ వేరే ఇవ్వకుండా వచ్చింది, కొంచెం స్వింగ్ కూడా ఉండే మీకు. ఆ తర్వాత కూడా మీకు నమందీర్ వచ్చిన అక్కడ రియాన్ రికిల్టన్ ప్రశాంత్ వీర్ బౌలింగ్లో మీకు 3 సిక్స్లు వస్తాయి. అక్కడ గ్యాంబుల్ అని చెప్పాలి రుతురాజ్ గైక్వాడ్. కానీ అక్కడ మీకు ఒక్కసారిగా అక్కడ నమందీర్ క్యాచ్ వదిలేస్తాడు అక్కడ నూర్ అహ్మద్ బౌలింగ్లో, అక్కడ శివన్ దుబే. ఆ తర్వాత మీకు వెంబటే అక్కడ రికిల్టన్ రివర్షిప్ ఆడతారు. మీకు ఆ తర్వాత మీకు అదే ఓవర్లో క్యాచ్ అవుట్ అవుతారు. రియాన్ రికిల్టన్ వికెట్ చాలా పెద్ద వికెట్. అక్కడ అంతమంది మీకు 5 సిక్స్లు కొట్టుంటాడు రియాన్ రికిల్టన్. రియాన్ రికిల్టన్ మంచిగా ముందుకు తీసుకెళ్తాను అనుకుంటే రన్ అవుట్ అవుతాడు. మీకు పవర్ ప్లేలో 2 వికెట్లు పడతాయి, 57 ఉంటుంది స్కోరు. ఆ తర్వాత రియాన్ రికిల్టన్ అవుట్ అవుతారు. రియాన్ రికిల్టన్ అవుట్ అయిన తర్వాత మీకు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నట్టు అవుతారు. మంచి బౌండరీలు కొడతారు, ఒక షాట్ కూడా కొడతారు. కానీ రామకృష్ణ ఘోష్ అప్పుడే బౌలింగ్ వస్తారు, బౌలింగ్ బాగా చేస్తారు అని చెప్పాలి. అక్కడ మీకు ఆ బాల్ కొంచెం చూసుకుంటే అయిపోవనిపించింది సూర్యకుమార్ యాదవ్. కానీ అక్కడ మీకు బిగ్ షాట్ ఆడబోతారు, క్యాచ్ అవుట్. మీకు 9 ఓవర్స్ 10 ఓవర్స్లో 90 ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ 10 ఓవర్స్లో మీకు 69 రన్స్ వస్తాయి అంతే. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత స్కోర్ చేయలేకపోయారు. అసలు ఒకదానొక బౌండరీలు రావు. సో అక్కడ తిలక్ వర్మ అవుట్ అవుతారు, ఎవరు వస్తే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు ఉంటారు. హార్దిక్ పాండ్యా కూడా స్ట్రగుల్ అవుట్ అవుతారు. అక్కడ రాబిన్ మింజ్ వచ్చి ఆడే ప్రయత్నం, రాబిన్ మింజ్ కూడా అవుట్ అవుతారు. నమందీర్ మీకు లాస్ట్ వరకు ఉండి ఆడే ప్రయత్నం అవుతారు, కానీ మంచి క్యాచ్ అక్కడ. రమణ్దీర్ కూడా మీకు కెప్ గోయింగ్ పోలేకపోతాడు. అక్కడ నమందీర్ కూడా క్యాచ్ అవుట్ అవుతాడు, మంచి క్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ నుంచి. సో అట్లా మీకు అక్కడ ఇక వాళ్ళు ఎవరు అంత అవుట్ అవుతారు. ఇక లాస్ట్లో ఒక బోల్ట్ వచ్చి 6 కొడతారు, కానీ మీకు 159 వస్తాయి. కానీ 159 చాలా షార్ట్ అనిపించింది నాకైతే. ఒక 20 రన్స్ ఉంటే బాగుంది అనిపించింది. 200 పిచ్ అయితే కాదనిపించింది, కానీ 180 ఉంటే బాగుంది అనిపించింది ముంబైకి. కానీ అక్కడ స్టార్ట్ అవుతాయి మా చేజ్లో. చేజ్ స్టార్ట్ అయ్యాక మీకు ఫస్ట్ ఓవర్ బోల్ట్ దగ్గర నుంచి మీకు 7 రన్స్ వస్తాయి. స్వింగ్ చేస్తారు అనుకుంటే మీకు అనుకున్నంత స్వింగ్ రావట్లేదు బోల్ట్కి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు స్వింగ్ రావట్లేదు బోల్ట్కి. కానీ బూమ్రా దగ్గర నుంచి స్వింగ్ వస్తే ఫస్ట్ బాల్ సంజు శాంసన్ క్యాచ్ అవుట్ అవ్వు, విల్ జాక్ స్లిప్లో క్యాచ్ డ్రాప్ అవుట్ అవుతుంది. కానీ అక్కడ మీకు అదే ఓవర్లో మీకు అవుట్ అవుతారు, కానీ సంజు శాంసన్. ఆ తర్వాత కూడా మీకు ఇక అక్కడ ఉర్విల్ పటేల్ కూడా ఉన్నంతసేపు బాగా ఆడతారు. ఉర్విల్ పటేల్ బాగా ఆడతారు. అక్కడ మీకు పవర్ ప్లేలో మీకు ఒక మంచి పవర్ ప్లే, డీసెంట్ పవర్ ప్లేలోకి అవుతారు దాన్ని. పవర్ ప్లేలో 12 బాల్స్ ఆడినా 24 రన్స్ మస్ట్ ఇంపార్టెంట్. అక్కడ మీకు 5th ఓవర్ కూడా అక్కడ క్రిష్ భారత్ అవుతాడు. క్రిష్ భారత్ వేసే ప్రయత్నం అయితే కానీ తన బౌలింగ్లో రన్స్ వస్తాయి. లాస్ట్ ఓవర్ గజంఫర్కి ఉర్విల్ పటేల్ అవుట్ అవుతారు పవర్ ప్లేలో. కానీ అక్కడ మీకు ఆ తర్వాత కార్తీక్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడుతారు పవర్ ప్లేలో. ఆ తర్వాత మీకు రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి స్ట్రైక్ రేట్ మంచిగా ఆడతారు అక్కడ.
వీళ్ళిద్దరూ రుతురాజ్ గైక్వాడ్ కూడా మీకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు, దిగిపోయి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కార్తిక్ శర్మ కూడా టైమ్లీ బౌండరీస్ చేస్తారు. టైమ్లీ బౌండరీస్ చేసుకుంటారు. రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడతారని చెప్పారు. రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ అటు ఎవరు వచ్చినా వాళ్ళను ఇక మంచిగా స్టడీగా ఆడతారని చెప్పాలి. అటు రవి శర్మ బౌలింగ్ చేసిన అనిపించింది. అటు గజంఫర్ కూడా డీసెంట్ బౌలింగ్ చేసిన అనిపించింది. బాగా బౌలింగ్ చేసిన అనిపించింది. కానీ ఆ స్కోర్కి మీకు పవర్ ప్లేలో మీకు 10 ఓవర్స్ వరకు వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమే ఉంటారు. 10 ఓవర్స్ వీళ్ళు 90, వాళ్ళు 92 అట్లా ఉంటారు. కానీ అక్కడ మీకు ఆ రిక్వైర్ రన్ రేటు అదుపులో ఉండేసరికి మీకు ఇంకా వికెట్లు చాలా ఉంటాయి. ఇంకా డెవల్ బ్రేవిస్, శివన్ దూబే ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ మాకు తెచ్చుకోరనుకున్నా కానీ సర్ఫరాజ్ ఖాన్ అనుకున్నా కానీ వాళ్ళు కార్తిక్ శర్మని తీసుకున్నారు. ఇంకా మీకు ప్రశాంత్ వీరు ఇలాంటి ఇంతమంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. సో ఇంకా మీకు సర్ఫరాజ్ ఖాన్ ఉండు. సో బ్యాటింగ్ చెప్తుండే వాళ్ళకు. సో వాళ్ళకి అంత ప్రెషర్ లేకుండా ఉండే. రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిన బ్యాటర్స్ కూడా ఇంపార్టెంట్ ఆ పిచ్లో. సో అక్కడ వాళ్ళు ఈజీగా చేసేస్తారని చెప్పాలి ఆల్మోస్ట్. అక్కడ బూమ్రా మీకు 15 ఓవర్లు వచ్చి వికెట్ తీసే ప్రాక్టీస్ చేసినా అక్కడ కొంచెం కష్టమవుతుంది. కొంచెం అక్కడ బోల్డ్ కూడా ట్రై చేస్తారు కానీ మీకు ఆల్మోస్ట్ ఇక వాళ్ళిద్దరు చేసి కంప్లీట్ చేస్తారు. బోల్ట్ని ఒక కార్తిక్ శర్మ ఒక మంచి షాట్ ఆడి ఫినిష్ చేస్తారు గేమ్. ఓవరాల్ అయితే అటు ఇద్దరు హాఫ్ సెంచరీలు వేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ ఈ మ్యాచ్లో బాగా అయిందని చెప్పాలి. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా హ్యాపీ ఉంటుంది. చెన్నై కూడా మస్తు హ్యాపీ ఉంటుంది. అటు ముంబై టఫ్ సీజన్ అని చెప్పాలి ముంబైకి. అటు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి ప్రయత్నం చేసిన తను కూడా ఎక్కువ వికెట్లు వేయలేకపోతాడు. అటు అంతే ఇక బూమ్రాకి మరి అక్కడ ప్రయత్నం చేస్తారేమో. బూమ్రా కూడా అక్కడ ఎక్కువ వికెట్లు వేయకపోతాడు. సో అంతే ఇక 159 అనేది మంచి స్కోరే. కానీ అక్కడ మీకు ఆ పిచ్పై ఇంకొంచెం 20 రన్స్ ఉంటే బాగుండే అనిపించింది ముంబైకి. అటు చెన్నై కూడా హ్యాపీ ఉంటుంది వీటితో. చూద్దాం మరి ఏమవుతుందో. మరి చెన్నై ఇంకా ఎట్లా గెలుచుకుంటే పోవాలనుకుంటారు. ముంబై మరి స్పాయిలర్స్ లెక్క ఆడతారు. మరి చూడాలి మరి ముంబై నెక్స్ట్ ఎవరితో ఎట్లా ఆడతారని. ఓవరాల్ అయితే మంచి విన్ ముంబైకి, చెన్నైకి. మరి చెన్నై విన్తోనే హ్యాపీ ఉంటారు. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే ఆ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.